3% ఏదైతే మెయిన్ పెట్రోల్ మీద ఉన్నటువంటి దాంట్లో 10% తగ్గించి ఇప్పుడు 3% మాత్రం వసూలు చేస్తుంది. అంటే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. సేమ్ కేంద్రం చేయాల్సింది చేసేసింది ఈ విషయంలో, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేయొచ్చా? ప్రాథమికంగా అది చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యరు, వాళ్ళు ఆల్రెడీ దోచుకోవడం అప్పటి నుంచి అలవాటు చేసి అంత కష్టంలో కూడా 90 రూపాయలకి దేశం అంతా కూడా అమ్మిన రోజున కూడా మన దగ్గర ఇక్కడ 100-110 రూపాయలు అమ్మారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద హోప్ లేకనే అది తగ్గించింది కేంద్రం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటంటే నెక్స్ట్ 15 రోజుల తర్వాతది భారం రాష్ట్రాలు భరించగలిగితే ఓకే మీరు చెప్పినట్టు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించుకుంది అనుకోండి, వాళ్ళు వేసే సెస్సులు అమరావతి సెస్ అని ఇంకో సెస్ అని వేస్తున్నారు కదా, అనేక రాష్ట్రాలు వ్యాట్ వేస్తున్నాయి అనమాట. ఆ డబ్బులు తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా ఇంకొక 15 రోజులు మనం సర్వైవ్ అవుతాం. ఆ లోపు యుద్ధం ముగిస్తే సంతోషం. బట్ ఇక్కడ రాష్ట్రాలు ఆ పని చేయు. నెక్స్ట్ 15 రోజుల తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అది పెట్రోల్ డీజిల్ ఇప్పుడున్న 110 200 అవుతుందా, లేకపోతే 225 అవుతుందా? గ్యాస్ ఇప్పుడు ఉన్నటువంటి 950 1500 అవుతుందా, 1500 అవుతుందా తెలియదు. అందుకని మాక్సిమం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నారు ఇప్పుడు. సార్, ధరల పెరుగుదలలో కేవలం ఉత్పత్తి క్రైసిస్ వల్లేనా, లేదంటే కంట్రోల్ కూడా ధరల పెరుగుదల అనే నిర్ణయం ఉంటుందా? అంటే ఇక్కడ బేసిక్ గా మన చేతిలో ఏమీ లేదు. అక్కడ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగాక ఆ పెట్రోల్ ఆ రేటు పెట్టి కొంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ